చింత గారు ముఖ్యంగా ఐబొమ్మ రవి ఎక్కడ చేసినా కూడా ఐబొమ్మ రవి గురించే చర్చ అంతా, సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఎవరి ఐబొమ్మ గురించే మాట్లాడుకుంటున్నారు. ఐబొమ్మ రవి ఏమో పోలీస్ కస్టడీలో ఉన్న పరిస్థితి, చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. ముఖ్యంగా ఐబొమ్మ రవి హీరోనా విలనా అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ హీరోనా విలనా కంటే కూడా రెండు రకాల చట్టపరంగా ఆయన నేరం చేశాడా లేదా ఒకటి, న్యాయంగా ఆయన చేశాడా లేదా అనేది ఒకటి. ఈ రెండు దీనికి మధ్యలో క్లాష్ ఉంటుంది. అంటే మీరు మీ మనస్సాక్షికి అది న్యాయం అనిపిస్తే అది చట్ట వ్యతిరేకం అయ్యుండొచ్చు. ఉదాహరణకి ఆయన సినిమాలు డౌన్లోడ్ చేసి వెబ్సైట్లో పెడుతున్నాడు. ఆయనలాగా చాలామంది చేస్తున్నారు, వాళ్ళ మీద లేదు, కానీ ఈయన మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినారు. అయితే ఈయన చేసినది కరీబియన్ దీవుల్లో చేసినాడు. ఈయన భారతదేశంలో లేడు ఈయన. సో సినిమా డౌన్లోడ్ చేయడం నేరమా, అప్లోడ్ చేయడం నేరమా అనేది వస్తుంది. ఇక్కడ మీరు అప్లోడ్ చేసింది ఆయన కరీబియన్ దీవుల్లో, అక్కడ పైరసీ చట్టం లేదు. పైరసీ అనేది అక్కడ చట్టం కాదేమో, పైరసీ అనే చట్టము లేదేమో, భారతదేశం వరకే అది వర్తిస్తుంది, కాపీరైట్ యాక్ట్. సో ఆయన దాన్ని అక్కడ ఎక్కడైతే అది చట్ట నేరం కాదు అక్కడ చేసిండొచ్చు. అక్కడ చేస్తే ఆయనని అక్కడ చేసిన నేరానికి ఇక్కడ శిక్షించే అర్హత భారత ప్రభుత్వానికి ఉండదు. నంబర్ 1. ఆయన ఇక్కడ డౌన్లోడ్ చేసింటే కనుక ఇక్కడ డౌన్లోడ్ చేయడం నేరం. ఆయన కాకుండా ఎవరో డౌన్లోడ్ చేసి ఆయనకి అక్కడ పంపిస్తే ఆయన దాన్ని అక్కడ అప్లోడ్ చేస్తే ఆయనకి ఆ చట్టం వర్తించదు. అప్లోడ్ చేసింది కరీబియన్లో అయితే. అది ఫస్ట్. సెకండ్, కొన్ని ఇందాక ఈ చట్టం చెప్తుంది, చట్టపరంగా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చట్టంలో అది వాదోపవాదాలు విన్న తర్వాత ఆయనకు బెయిల్ వస్తుంది, ఆయనకి ఏదైతే తర్వాత సంగతి. ఇక్కడ న్యాయపరంగా చూస్తే ఉదాహరణకి ఒక డబ్బింగ్ సినిమా, పవన్ కళ్యాణ్ 2 డబ్బింగ్ సినిమాలు తీసుకున్నాం. పింక్ అనే సినిమా 12 కోట్లలో తీసినారు. ఆ సినిమాకి అమితాబ్ బచ్చన్కి ఇచ్చిన రెమ్యూనరేషన్ 4 కోట్లు. ఎంత? 4 కోట్లు. ఆ సినిమా తెలుగులో రీమేక్ చేసినారు. పవన్ కళ్యాణ్కి ఇచ్చింది 50 కోట్లు 60 కోట్లు చెప్తారు. అమితాబ్ బచ్చన్ స్టేచర్ ఏంటి, పవన్ కళ్యాణ్ స్టేచర్ ఏంటి? అమితాబ్ బచ్చన్ ఏంటి, సినిమా హిందీ నటుడు. హిందీ వ్యూవర్షిప్ ఎంత ఉంటుంది? 60-70 కోట్లు ఉంటుంది. 60-70 కోట్ల జనాభా, ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. 140 కోట్ల జనాభాలో దాదాపు నాకు తెలిసి 100 కోట్ల మంది హిందీ సినిమా చూస్తారు. పవన్ కళ్యాణ్ ఏంటి, తిప్పి కొడితే 10 కోట్ల జనాభా తెలుగు ఆడియన్స్. సో ఆడియన్స్ పరంగా పవన్ కళ్యాణ్ తక్కువనే. నటన పరంగా చూస్తే అమితాబ్ బచ్చన్ పవన్ కళ్యాణ్ నటన పరంగా ఏదో ఆయన మెగాస్టార్ తమ్ముడు అని సినీ వ్యామోహం, వ్యక్తి పూజ, మానసిక రోగమే పీక్స్లో ఉంది కాబట్టి సినిమాలు నడుస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో నటన చెప్పగ వాళ్ళు ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టారే కదండి. స్టార్ అండి, ఎట్లా స్టార్? వ్యక్తి పూజ, మానసిక రోగము ఇవన్నీ యాడ్ అయ్యి వాళ్ళు బతుకుతున్నారు. అవన్నీ పక్కన అదే క్రైటీరియా కదా. ఒక నటనలో నువ్వు నటన చూపించి మెప్పించగలిగితే పోలిక చూస్తే అమితాబ్ బచ్చన్, పవన్ కళ్యాణ్, ఆయనకి 4 కోట్లేంది, ఈయనకి 50 కోట్లేంది. సరే, ఎంతమంది ఆయన మార్కెట్ ఏంది, ఈయన మార్కెట్ ఏంది? హిందీ పాపులేషన్ ఎంత, వ్యూవర్షిప్ ఎంత, ఈ తెలుగు పాపులేషన్ ఎంత, తెలుగు వ్యూవర్షిప్ ఎంత? ఇది మోసం కాదా? తెలుగు ప్రేక్షకులను దోచుకోవడం కాదా ఇది? అంటే వాళ్ళ వేలకు వేలు ఎన్నో కోట్ల బడ్జెట్ సినిమాతో ఎవరు తీయమన్నాడండి? అమితాబ్ బచ్చన్ 4 కోట్ల సినిమా తీస్తుంటే నువ్వు ఎందుకు 50 కోట్లు తీసుకుంటున్నావు? అమితాబ్ బచ్చన్ స్థాయి ముందర నీదెంత? అంటే నేను వ్యక్తిగతంగా కాదు, నటనా పరంగా కానీ హిందీ పాపులేషన్ ఎంత, వ్యూవర్షిప్ ఎంత, తెలుగు పాపులేషన్ ఎంత, వ్యూవర్షిప్ ఎంత చూస్తే ఆయన 4 కోట్లు తీసుకుంటే నువ్వు 50 లక్షలకు సరిపోవాలా? నీకు పోలిక చేస్తే 10 లక్షలకు 50 లక్షలకు యాక్ట్ చేయాలా? నువ్వు 50 కోట్లు అంటే తీసుకుంటావు? ఎవరిని దోచుకుంటున్నావు నువ్వు? అంటే ఒక పార్టీ పెట్టాడు, ఆ పార్టీలకు ఫండింగ్ ఉండాలన్నట్టు. మరి చెప్పు, మరి నా సినిమా చూస్తే ఓపెన్ పెట్టు, క్యూఆర్ కోడ్ పెడుతున్నాడు కదా నాగబాబు క్యూఆర్ కోడ్ పెట్టినాడు. క్యూఆర్ కోడ్ పెట్టి పార్టీ ఫండ్ అని అడుగు. సినిమాలు ఎందుకు తీస్తున్నావు? లేదా ఇన్సూరెన్స్ కంపెనీల పేరు పెట్టి దోచుకుంటున్నారు. మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కంపెనీ దోపెట్టి తెలుసా? ఒక కార్యకర్త 500 కడితే పవన్ కళ్యాణ్ ఆయన కష్టార్జితం మరో 1500 జోడించి మీకు ఇన్సూరెన్స్ కడతాడని స్టార్టింగ్లో ప్రచారం చేసినారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి పవన్ కళ్యాణ్ చెక్కులు ఇస్తున్నట్టు ఫోటోలు కూడా దిగినారు. ఏంటి, మీరు కట్టే డబ్బు కాకుండా పవన్ కళ్యాణ్ కూడా అదనంగా డబ్బు ఇస్తున్నాడని నమ్మించేందుకు. చీటింగ్ కేసు అది.
వాళ్ళు ఇచ్చే 500కి ఈయన 1500 జోడించడం కాదు, ఆయన ఇచ్చే 500లో 400 జేబులో వేసుకొని 100 రూపాయలే ఇన్సూరెన్స్ కంపెనీకి కడుతున్నాడు. కార్యకర్త ఇచ్చే డబ్బులు 100 రూపాయలే ఇన్సూరెన్స్ కట్టి మిగతా డబ్బులు జేబులో వేసుకుంటున్నాడు. 100, 110, 150 ఎంత కడుతున్నాడో తెలియదు, కానీ జేబులో అయితే డబ్బులు వేసుకుంటున్నాడు. ఏమని చెప్తున్నారు కార్యకర్తలకి? పవన్ కళ్యాణ్ ఆ కార్యకర్త చనిపోతే కుటుంబానికి చెక్ ఇచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ చెక్ ఇస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఏమని చెప్తున్నాడు? పవన్ కళ్యాణ్ డబ్బులు ఇస్తున్నాడని చెప్తున్నాడు. కాళ్ళకి దండం పెట్టించుకుంటున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు డబ్బు ఇస్తే నేను డబ్బులు ఇస్తున్నా అని చెప్పి వాళ్ళ కుటుంబం చేత, కష్టంలో బాధలో ఉన్న కుటుంబం చేత కాళ్ళకి దండం పెట్టించుకునేంత నికృష్టమైన దీన్ని నాగబాబు ఏమంటున్నాడు? అద్భుతమైన కార్యక్రమము, ఇన్ని కోట్లు పంచినాము అంటున్నాడు. నీ జేబులకి ఏమైనా పంచినావా నాగబాబు? ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే డబ్బులు వాళ్ళకి పంచుకుంటా స్టార్ అంటే స్టార్ అవుతాడండి. పచ్చి మోసం ఇది. ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టకుండా వీళ్ళే డబ్బులు చేసుకుని వీళ్ళే చచ్చిపోయిన వాళ్ళకి వీళ్ళే కనుక డబ్బులు ఇస్తుంటే, ఇన్సూరెన్స్ ఏమీ లేకుండా IRDA చట్టాన్ని ఉల్లంఘన, డైరెక్ట్ తీసుకెళ్ళి జైలు వేస్తారు. మీరు ఇన్సూరెన్స్తో ఎటువంటి టైం లేకుండా మీరే 500 వసూలు చేసి చనిపోయిన వాళ్ళకి మీరే డబ్బులు ఇస్తుంటే కనుక IRDA రెగ్యులేషన్స్ని ఉల్లంఘించారు మీరు. ఆర్థిక నేరగాళ్ళు, డైరెక్ట్ జైల్. ఆర్థిక నేరగాడు రవి అని అంటున్నారు కదండి. కాదండి, ఇప్పుడు మీరు ఈ ఇన్సూరెన్స్ దీంట్లో మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ పెట్టుకున్నారు, ఎంత ప్రీమియం కడుతున్నారు, కార్యకర్త మీకు ఎంత ఇస్తున్నాడు, మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కడుతున్నారు, ఇప్పటి వరకు ఎంతమంది కార్యకర్తలు మీ దగ్గర ఇన్సూరెన్స్ చేయించుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కట్టారో చెప్పండి ప్రజలకి. సినిమాలు తీసి రాజకీయాల కోసం అంటారేంటి? ఇన్సూరెన్స్ కంపెనీ పేరు మీద అడ్డు చెప్పి దోచుకుంటా, ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిన డబ్బులు మేము ఇచ్చినట్టు చెప్పుకుంటా. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు తన ఇంటి నుంచి ఇవ్వరు కదండి. అవును, దోచుకోడు కదా, ఇది దోపిడీ కదా. ఇది ఇవ్వడం కాదు, మోసం ఇది. నువ్వు 500 కట్టు, పవన్ కళ్యాణ్ ఆయన కష్టార్జితం కడుతున్నాడు అని ఇన్సూరెన్స్ కంపెనీలకు చెక్కులు ఇచ్చుకుంటున్నాడు. చెక్కులు ఇచ్చినట్టు ఫోటోలు దిగి వాళ్ళని మభ్య పెట్టడం, ఇది మోసం, ఇది దోపిడీ ఇది. సార్ ఇప్పుడు ఐబొమ్మ రవి పరిస్థితి ఏంటి? మరి ఆయన బయటకు వస్తాడా? ఆయనకు బెయిల్ వస్తుందా? ఇప్పుడు ఆయన నేరం ఎక్కడ చేశాడు అనేది క్వశ్చన్ అండి. అది భారతదేశ చట్టాల పరిధిలో చేస్తే, భారతదేశంలో అప్లోడ్ చేస్తే ఆయన శిక్షార్హుడు. ఆయన భారతదేశం బయట అప్లోడ్ చేస్తే ఆ చట్టం బహుశా భారతదేశంలో వర్తించదు. అది మెయిన్ పాయింట్. ఆయన నేరం ఎక్కడ చేశాడు అని. ఇప్పుడు భారతదేశంలో నేరం చేస్తేనే భారతదేశ కోర్టులో ఆయన శిక్షించగలవు. ఆయన నేరం ఎక్కడో చేస్తే భారతదేశంలో శిక్షించడానికి అవకాశం లేదు. ప్రొడ్యూసర్లు ఉరి తీయాలంటున్నారు అతన్ని. ప్రొడ్యూసర్లు ఉరి తీయాలంటున్నారు. ఎందుకు ఉరి తీయాలి? మీరు చేసేది ఏంది? అయ్యా? ముఖానికి రంగులు వేసుకొని తైతక్కలాడేవాడికి ₹1,00,00,000 డెమినేషన్ ఏందయ్యా? మీరు చేసేది ఏంది? సినిమా అనేది భారతదేశానికి ద్రోహం చేస్తుంది. ఒక స్టూడెంట్ చదువుకునే వాడిని దృష్టి మరల్చి చదువు నుంచి వాడి ఏకాగ్రతను దెబ్బతీసేది సినిమా. ఒక పని చేసేవాడిని వాడి పని నుంచి దృష్టి మరల్చి వాడి ఏకాగ్రతని తప్పించేది సినిమా. మన భారతదేశ ఉత్పాదకని సర్వనాశనం చేసేది సినిమా. సినిమాని 10 సంవత్సరాలు బ్యాన్ చేస్తే భారతదేశం GDP 10% ఈజీగా దాటుతుంది. సినిమా బ్యాన్ చేయండి భారతదేశంలో. ఏంటండి వాళ్ళకి ఎందుకండి అంత ఇంపార్టెన్స్? నాకు అర్థం కాదు. ముఖానికి రంగులు వేసుకొని చేయండి చేసినట్టు, జరిగినట్టు, లేనిది ఉన్నట్టు చూపించేదే కదా వాళ్ళు చేసే పని. వాళ్ళు ఏమైనా ఒరిజినల్గా చేస్తున్నారా? అరే, ఒక చదువు చెప్పే టీచర్, ఒక వైద్యం చేసే డాక్టరు, ఇల్లు కట్టే ఇంజనీరు, రైతు, సైనికుడు, పోలీసు, జడ్జి, వీళ్ళ కాలికోటికి సరిపోరండి సినిమా వాళ్ళు. వీళ్ళు ఎవరికి ఇవ్వని విలువ వాళ్ళకి ఎందుకు ఇస్తారండి? నాకు అర్థం కాదు. వాళ్ళ హీరోలు కనుక అరే అదే అంటున్నా, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసే నటన అబద్ధం, వాళ్ళు చూపించేది నిజమా? సినిమాలో జరిగే కథ నిజమా? వాళ్ళు చేసే చిత్రాలు ఊహాజనితమైన దానికి నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావు, వాస్తవానికి ప్రయారిటీ ఇవ్వలేదు. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళని గుర్తించి అవార్డులు ఇస్తున్న పరిస్థితి. అదే ఈ వాదన తీసుకురావాల ముందర. నీ ప్రొడక్టివిటీ చంపేస్తుంది సినిమా, GDP నాశనం చేస్తుంది. బతకడానికి ఏం కావాలా? గాలి, నీరు, ఆహారం. గాలి, నీరు ప్రకృతి పరంగా వస్తుంది మనకి. ఆహారం ఎవరు పండిస్తున్నారు? మనమే, మన కష్టంతో రైతు పండిస్తున్నాడు. రైతుకు గౌరవిస్తున్నావు నువ్వు ఈ రోజున ఇక్కడ కూర్చుని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే మీకు చదువు చెప్పిన టీచర్లు కానీ లెక్చరర్లు కానీ వాళ్ళకి ఎప్పుడన్నా వెళ్ళి దండం పెడతారా మీరు? వాళ్ళ బర్త్డేలు చేస్తారా మీరు? వాళ్ళ ఫ్లెక్సీలు కడతారా మీరు? మీ ఇంట్లో ఎవరికైనా సరే ఆరోగ్యం బాగాలేదనుకోండి,
నయం చేసినారు. డాక్టర్ ఫ్లెక్సీ కడతారా? మా నాన్న గుండె ఆపరేషన్ చేసిండు ఈయన హీరో అని కడతారా? కట్టరు కదా. సైన్యం మన దేశంలోకి ఉగ్రవాదులు రాకుండా కాపాడుతున్నారు, సైనికులకి ఫ్లెక్సీ కడతారా మీరు? ఇంజనీర్లు మంచి మంచి బ్రిడ్జిలు కట్టి లేదా మీ ఇల్లు కట్టిన ఇంజనీర్ ఫ్లెక్సీ మీ ఇంటి ముందర పెడుతున్నారా? మీరు పెట్టట్లే కదా. ఈ సినిమా పెడతారటనా? నీకు అవసరమైన వాటి ఫ్లెక్సీ నువ్వు ఇంటి ముందర పెట్టుకున్నప్పుడు, వాడిని గుర్తించినప్పుడు నీ ఏకాగ్రతను దెబ్బతీసి నీ ప్రొడక్టివిటీని చంపే వృత్తి చేసే వాళ్ళ మీద అంత ఆదరణ ఇస్తున్నావు కాబట్టి జీడిపి నాశనం అయిపోతుంది భారతదేశం. లేకపోతే మనం చైనాను ఎప్పుడూ దాటేవాళ్ళు. వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా సార్ కేంద్ర ప్రభుత్వానికి. ఎంత కడుతున్నారు? సరే, వ్యభిచారం చేసేవాళ్ళు, గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు కూడా ట్యాక్స్ కడితే ఓకేనా? సినిమాలో ఉండేవాళ్ళు ఎంతమంది? 1,00,000 మంది ఉంటారా? 1,00,000 మంది ఎంతో ముష్టి ట్యాక్స్ కడుతున్నారని కోట్లాది మంది, అంటే 10 తెలుగు సినిమాలు తీసుకుందాము, 1,00,000 మంది ఉన్నారు అనుకుందాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో. వాళ్ళేదో ట్యాక్స్ 1,00,000 మంది కూడా కట్టరు, 5,000 మంది ఎంతో కడతారు. 5,000 మంది ట్యాక్సులు కడుతున్నారని 10 కోట్ల మంది ఏకాగ్రతను దెబ్బతీసి 10 కోట్ల మంది ద్వారా రావాల్సిన ఉత్పాదకని నాశనం చేసేందుకు దోహదపడుతున్నందుకు వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సినిమా బ్యాన్ చేయాలా? తెలుగులో సినిమా ఎంటర్టైన్మెంట్ టీవీ సీరియల్స్ బ్యాన్ చేస్తే ఏమి చెయ్యాలో తోచక పని చేయటం మొదలుపెట్టి మన జీడిపి మొదలు పెడుతుంది. ఖాళీ సమయంలో సినిమా లేదు, టీవీ సీరియల్ లేదు, ఏం చేయాలో ఏదో ఒకటి చేయాలని పని చేయటం మొదలుపెట్టి మన జీడిపి ఇంప్రూవ్ అవుతుంది, 2 to 3% ప్లస్ అయిపోతుంది. మీరు ఎవరికి అభిమాని గారా? చిన్నప్పుడు ఎవరి సినిమా చూడలేదా మీరు? సినిమా చూడటం వేరు, వాళ్ళకి అభిమానంగా ఉండటం వేరు. సినిమా చూసి 3 గంటలు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, అది వేరు. సినిమా ముహూర్తం షాట్ దగ్గర నుంచి ఆడు ఎవడు ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నాడు, వాడు ఎవరెవరితో షూటింగ్ చేస్తున్నాడు, ఇవన్నీ కావాలా మనకి. ఆడే గంగల దూక్తే మనకి ఎందుకయ్యా? మీ కాలేజ్ డేస్ లో కూడా ఎన్టీఆర్ గారి సినిమానో లేకపోతే? మా కాలేజీలో ఇంత పిచ్చి ఎక్కడ లేడు. మా చిన్నప్పుడు చెప్తున్నాం కదా, అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చింది, కృష్ణ గారిది. మాకు కృష్ణ గారు ఎక్కడ కనపడలేదు సినిమాలో, మాకు అల్లూరి సీతారామరాజే కనపడ్డాడు. అల్లూరి సీతారామరాజు మీద మాకు గౌరవం పెరిగింది, ఆయనని ఆరాధించడం మొదలుపెట్టాం. అల్లూరి సీతారామరాజు దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అల్లూరి సీతారామరాజు ఏంటో మాకు తెలిసి వచ్చింది. కృష్ణ మీద వీసమెత్తు గౌరవం పెరగలే, మాకు అల్లూరి సీతారామరాజు మీద గౌరవం పెరిగింది. అదే ఈ రోజున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని ఒక సినిమా వచ్చింది. సినిమా బయటకు వచ్చిన తర్వాత ఏమంటున్నారు పబ్లిక్? చిరంజీవి యాక్టింగ్ రికార్డు బదులు, ఫైట్లు అద్భుతము, గూస్ బంప్స్, ఇది చెప్తున్నారు. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఒక్కరు ఒక మాట చెప్పలేదు. అది డిఫరెన్స్ అంటున్నా. దట్ ఈస్ ద డిఫరెన్స్. నువ్వు ఒక సినిమా చేస్తే చిరంజీవి మీద గౌరవం కాదు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద గౌరవం పెరగాల. ఇక్కడ చిరంజీవి మీద గౌరవం పెరుగుతుంది. అది మానసిక రోగం. దానివల్లే మన జీడిపి నాశనం అవుతుంది. ఇప్పుడు అన్ని కూడా హిందుత్వ సినిమాలు వస్తున్నాయిగా, వాటి మీద గౌరవం పెరిగే అవకాశం ఉందే బాబు సార్? చరిత్ర వక్రీకరించి చెప్తే చరిత్ర కాదు. ఇప్పుడు హిందుత్వ సినిమాలు ఇక్కడ ఏం చెప్తారంటే, భారతదేశ విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీని చెప్తారు హిందుత్వ వాళ్ళు. కానీ భారతదేశం విభజించిన కారణం ఎవరు తెలుసా? మీరు గూగుల్లో కొట్టి చూడండి. హూ ప్రపోజ్డ్ 2 nation థియరీ అంటే జిన్నా ప్రపోజ్డ్ 2 nation థియరీ, సావర్కర్ సపోర్టెడ్ ఇట్. అంటే 2 దేశాలు 2 ముక్కలు కావాలని జిన్నా ప్రపోజ్ చేస్తే సావర్కర్ దాన్ని సమర్థించాడు. హూ అపోజ్డ్ 2 nation థియరీ? కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విడగొట్టిందని చెప్తారు. అట్లా వాస్తవాలు చరిత్రలో రాయబడ్డవి. అవి ఈ రోజు, ఆ రోజు న్యూస్ పేపర్లో ఏం ప్రింట్ అయిందో ఆ కటింగ్ తీసి చదివితే ఆ రోజు ఏం జరిగిందో తెలుస్తుంది. ఈరోజు బీజేపీ చెప్పేదంతా నమ్ముకుంటా పోతే వాళ్ళు ఎంతటి దేశద్రోహులు అంటే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ అని పెట్టినాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ అని పెట్టి ఎవరి మీద పోరాడుతున్నాడు ఆయన? బ్రిటిష్ వారి మీద పోరాడుతున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్పినారంటే, ఆజాద్ హింద్ ఫౌజ్లో ఎవరు చేరొద్దు, మీరు బ్రిటిష్ ఆర్మీలో చేరి ఆజాద్ హింద్ ఫౌజ్ మీద యుద్ధం చేయమని చెప్పిన దుర్మార్గులు ఈ భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్. ఈ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాకు గొప్ప హీరో అని చెప్తారు. మీరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆర్మీలో చేరొద్దు, బ్రిటిష్ ఆర్మీలో చేరండి. బ్రిటిష్ ఆర్మీలో చేరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆర్మీ మీద యుద్ధం చేసి ఆయన ఓడించమని పిలుపునిచ్చింది ఆర్ఎస్ఎస్. మేము దేశభక్తులం అని చెప్తారు, మనం నోట్లో వెళ్ళేసుకొని చీక్కుంటాం, నిజమేనా అని చదువుతాం, నమ్ముతాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.